టైలర్ స్విఫ్ట్ మ్యారేజ్ అయింది రీసెంట్‌గా జూలై 3వ తారీఖు న్యూయార్క్‌లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్ దగ్గర. ఈ చుట్టుపక్కల ఒకతను జస్టిన్ గిగ్నాక్ అని చెప్పేసి ఇతను ఏం చేస్తుంటాడంటే చెత్త ఏరుకుంటూ ఉంటాడు. చెత్తను ఏరుకొని వాటిని ఒక యాంటిక్ పీస్ లాగా అమ్ముతూ ఉంటాడు. అంటే 2001 నుంచి ఇదే పని చేస్తున్నాడు ఇతను. ఏదైనా సిగరెట్ పీకలు అట్లాంటివి కనపడుతుంటాయి కదా న్యూయార్క్‌లో, అట్లాంటివన్నీ ఏరుకొని చిన్నగా వాటిని ప్యాక్ చేసేసి స్మెల్ రాకుండా మొత్తం చేసేసి నీట్‌గా ప్యాక్ చేస్తాడు. సిగరెట్ పీకలు కానివ్వండి, క్యాన్స్ ఉంటాయి కదా స్ప్రైట్, కోక్ ఇలాంటి క్యాన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ అమ్ముతుంటాడు. చాలా మంది వీటిని కొంటూ ఉంటారు. సో ఇతను ఏం చేశాడంటే ఆ మ్యారేజ్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల మొత్తం చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా ఏరాడు. అతనికి చాలా దొరికినాయి. ఇరిగిపోయిన ఎయిర్ పాడ్ కూడా దొరికింది ఒకటి, అండ్ చాలా సిగరెట్ పీకలు ఇవన్నీ దొరికినాయి. అవన్నీ తీసుకొచ్చేసి వాటన్నిటిని ప్యాక్ చేసేసి ఒక్కొక్కటి $35 అమ్మాడు అనమాట, 1300 ఐటమ్స్ ని. ఇవన్నీ నేను టైలర్ స్విఫ్ట్ మ్యారేజ్ దగ్గర తీసుకొచ్చిన యాంటిక్ పీసెస్ అని చెప్పి అమ్మేశాడు. చాలా మంది కొన్నారు, 1300 మంది కొన్నారు. అతనికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నాడు. దగ్గర 43 లక్షలు సంపాదించాడు ఇతను ఈ చెత్త అంతా అమ్మేసి. నాకు ఇన్విటేషన్ లేదు మ్యారేజ్ లోపలికి వెళ్ళడానికి. ఒకవేళ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా నేను ఎక్కువ చెత్తని కలెక్ట్ చేసేవాడిని, ఇంకా ఎక్కువ సంపాదించేవాడిని అని చెప్పేసి